మీ సత్యానందరాజు శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే గోకర్ణంలోని రామతీర్థంలో ఉన్నాం. చాలామంది ఈ తీర్థాలు చూడకుండా మహాబలేశ్వరుని దర్శించి వెళ్ళిపోతారు. ఈ రామతీర్థం యొక్క మహత్యం ఏమిటంటే, రావణాసురుని చంపిన తర్వాత ఆ బ్రహ్మహత్యా దోషం పోవడానికి శ్రీరామచంద్రుల వారు ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారు. సరే, మరి దానికి అభిషేకం ఎట్లా? అప్పుడు పరమేశ్వరుణ్ణి కోరుకున్నప్పుడు పరమేశ్వరుడు గంగని ఏమని ఆదేశించారంటే, వారణాసి అంటే కాశీ నుంచి ఒక గంగపాయ ఇక్కడికి అంతర్వాహినిగా రమ్మని ఆదేశించారు. మీకు నేను బయట చూపిస్తాను. ఒక ధార వస్తూ ఉంటుంది. జలంతోనే రాములు వారు ఈ పరమేశ్వరుడు ఈ లింగాన్ని నిత్యం అభిషేకించేవారు. నేను మీకు చూపిస్తాను. చాలామందికి పక్కనే బీచెస్, దీని ఒక టూరిజం స్పాట్ కింద చూసి వెళ్ళిపోతున్నారు. కానీ చాలామంది ఫారినర్స్ ఒకవేళ వెనకాల ఈ పురాణ ప్రాసెస్ని తెలియకపోయినా కూడా ఇది చూస్తారు. పెద్ద పెద్ద 5 లీటర్స్ టిన్స్లో పట్టుకెళ్తున్నారు. మన చారిత్రాత్మక స్థలాలు కానీ, పౌరాణిక ప్రాశస్త్యం ఉన్న స్థలాల గురించి కానీ మనకు తెలియక మన జనరేషన్స్కి ఇవన్నీ మరుగున పడిపోతున్నాయి. మొదట్లో కూడా ఇక్కడ ఈ రామతీర్థం జీర్ణావస్థలోకి వెళ్ళిపోతే కంభారావాడి నుంచి వచ్చినటువంటి శాండిల్య యోగి ఇక్కడ చూడండి, ఇది వారి యొక్క సమాధి. వారు దీన్ని జీర్ణోద్ధారణ చేసి ఈ తీర్థాన్ని ప్రపంచానికి వెలుగులో తీసుకొచ్చినటువంటి మహానుభావులు శాండిల్య యోగి. ఆయన యొక్క సమాధి ఇది. ఆయన ఇక్కడే మృతి పొందారు. మీరు బయట వస్తే నేను మీకు ఆ గంగాజలం అంతర్వాహినిగా ఎట్లా వస్తుందో చూపిస్తాను. ఇక్కడ నుంచి చూడండి, ఆయన శాండిల్య యోగి. ఇక్కడ మీకు ఫోటో కనబడుతోంది కదా, ఆయన శాండిల్య యోగి. కింద ఆయన ముక్తిస్థానం సమాధి. మీరు వీడియోలోంచి దండం పెట్టుకున్నా చాలు, చరితార్థులైపోతారు. ఇక్కడ ఒక గోముఖం ఉంది, చూసారా? ఇక్కడ ఈ గోముఖం ఉంది, చూసారా? ఇది అంతర్వాహినిగా వచ్చేటువంటి ఈ నీరు వచ్చేటువంటి ప్రాంతం. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే కాశీలోని గంగా ఆ నది యొక్క ఒక పాయ అంతర్వాహినిగా పరమేశ్వరుడి ఆదేశం మేరకు ఆ నీరు ఇక్కడికి వస్తుంది. ఆ నీటితోనే శ్రీరామచంద్రుల వారు తాను ప్రతిష్ఠించినటువంటి శివలింగానికి నిత్యం అభిషేకించేవారు. ఇప్పుడు పైన మీరు చూస్తే ల్యాండ్ స్లైడింగ్ అయిపోయింది మొత్తం. చూడండి పైన ఒక్కసారి మీరు చూస్తే వెనక్కి వచ్చి మీకు ఇదంతా ల్యాండ్ స్లైడింగ్ అయిపోయి పెద్ద పెద్ద రాళ్ళు వచ్చేసినాయి. చూడండి ఒకసారి, చూడండి పెద్ద పెద్ద ల్యాండ్ స్లైడింగ్. చూడండి ఎంత అయిపోయిందో. అదృష్టం గుడికేం కాలేదు ఇక్కడ అవడం వల్ల అక్కడ గోముఖం ఎక్కడైతే అంతర్వాహినిగా వస్తుందో అది దెబ్బతింది. ఇప్పుడు అక్కడ ఏం చేశారంటే, అక్కడి నుంచి ఒక ట్యాప్ తీసుకొచ్చారు. అది ఇక్కడికి వస్తుంది ఆ నీరు. ఇది ఎక్కడిది అంటే కాశీలో గంగా నదిలో ఒక పాయ అంతర్వాహినిగా పరమేశ్వరుడి వరంతో ఇక్కడికి ప్రవహిస్తుంది. మీరు ఒక్కసారి ఈ నీళ్ళు రుచి చూస్తే సముద్రం పక్కనే ఉంది. చూడండి, సముద్రం పక్కనే ఉంది. కానీ ఈ నీళ్ళు మీరు రుచి చూస్తే, మీరు కాశీలో గంగా జలాన్ని సేవిస్తే ఎంత మధురంగా ఉంటుందో అంత మధురంగా ఉన్నాయి. అది ఇలాంటి మన పూర్వ చరిత్ర మనకే తెలియట్లా జనాలకి. అదంతా టూరిస్ట్ స్పాట్లు చేసుకుని దీన్ని కూడా గోవా కింద మార్చి భ్రష్టు పట్టిస్తున్నారు. ఇదంతా కనీసం ఫారినర్స్కి ఉన్న ఇంట్రెస్ట్ కూడా లేదు, జనాలు ఇక్కడ రారు. అంతటి గొప్ప తీర్థం. దీన్నే రామతీర్థం అంటారు. ఇదే ప్రాంతానికి రాముల వారు వస్తే మరి భరతుడు కూడా రావాలి కదా. భరతుడి వారు కూడా వచ్చి ఆయన చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా ఆయన కూడా ఒక పైన శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ తపస్సు చేసుకున్నారు. ఇప్పుడు కింద రాముల వారు ప్రతిష్ఠించిన లింగం ఉంది కదా, పైన భరతుడు ప్రతిష్ఠించిన లింగం ఉంది. ఇప్పుడు దాన్ని చూడడానికి మనం పైకి వెళుతున్నాం, రండి.
Actually, this was installed by Bharata. When? Ramulu Vari. When was it installed? Not thousands of years back. Thousands of years. During Ramayana. Okay, so who is in here? Bharata. Bharata. And what is God of War? Brother of Rama. Oh, brother of Rama. Last time. So down you. That's him there, the brother of Rama. Yes. So down you saw that was lingam installed by Rama. Yeah. So on top of him, his brother installed here. Thank you for telling me that. It would be nice sometimes if they had a little description of. True. As tourists, you don't know anything really. There are hidden gems in the history. Yes. It is very complicated. So he did some tapas here. ఈ రామతీర్థం దగ్గరే సాయంకాలం పూటని అర్ఘ్యప్రదానం చేస్తున్న సమయంలో దత్తాత్రేయ స్వామి వారు నన్ను ఇలా కరుణించారు. ఆ గోమాత రూపంలో, ఆ వెనకాల వేదపురుషుడి రూపంలో. దీనికి కొన్ని నెలల ముందు నేను వాసుదేవానంద సరస్వతి స్వామి వారి విరచితం సంహితాయన గురుద్విసాహస్రి తెలుగు అనువాదం పారాయణ చేసినందువల్ల ఆ స్వామి ఇచ్చినటువంటి ఫలితమేమో. అందుకే దత్తాత్రేయ స్వామి వారిని పిలిస్తే పలికే దైవం స్మర్తృగామి అని పిలుచుకుంటాం. ఇటువంటి దివ్య దర్శనాన్ని ప్రసాదించినటువంటి దత్తాత్రేయ స్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ, మీ ప్రోత్సాహం ఎప్పటికీ ఇలాగే ఉండాలని, ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు.